మొదటి రోజులు 3వ అధ్యాయం 5 నుండి 12 వచనాలు. ప్రత్యక్షమై ఏమమ్మా మరొకసారి చదువు. అది ఆ మాట అండర్లైన్ చేసుకోండి. గిబియోనులో సొలొమోనుకు రాత్రి వేళ స్వప్నమందు. ఎప్పుడమ్మా? రాత్రి వేళ అని చెప్పండి అందరు గట్టిగా. రాత్రి వేళ. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? రాత్రి వేళ స్వప్నమందు ఏమని చెప్పినాడు? బుద్ధి చాలదు. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెట్లు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసులను నాకు వివేకముల హృదయం దయచేయు. ఇదంతా ఎప్పుడు జరిగింది? ఈ రాత్రి వేళ ప్రార్థన గురించి చాలా మందికి ఇంకా తెలియట్లేదు. మీరు అనుకోవచ్చు, ఇదేంట్రా రాత్రి అంతా వాళ్ళని కూర్చోబెట్టి ఏంటి ఈ రాత్రి ప్రార్థన? చరిత్ర మార్చే ప్రార్థన. రాత్రి ప్రార్థన నేను సింహాసనం మీద కూర్చోబెట్టే ప్రార్థన. రాత్రి ప్రార్థన నేను ఒక నాయకునిగా చేయగలిగిన ప్రార్థన. రాత్రి ప్రార్థన నీ తల పైకెత్తులాగా చేసే ప్రార్థన. రాత్రి ప్రార్థన గుంటలో ఉన్న నేను లేవనెత్తగలిగిన ప్రార్థన. రాత్రి ప్రార్థన చెరసాలలో ఉన్న వ్యక్తిని విడిపించగలిగిన ప్రార్థన. చెప్పండి. రాత్రి ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే ఒక సరైన నిర్ణయము తీసుకోగలిగిన ప్రార్థన. రాత్రి ప్రార్థన ఎలాంటిదనంటే యాకోబు బ్రతుకును మార్చిన ప్రార్థన. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి ప్రార్థన ఎలాంటంటే చెరసాల పునాదులను కదిలించగలిగిన ప్రార్థన. చూసారా? రాత్రి ప్రార్థన ఉన్నాయి. పౌలు శీలులు ప్రార్థించేటప్పుడు అర్ధరాత్రి వేళ వారు ఆయనను ప్రార్థిస్తుండగా స్తుతిస్తుండగా పాటలు, అది అర్ధరాత్రి వేళ. అంతేనా? పేతురు భక్తుని తీసుకొని చెరసాల్లో పెట్టినాడు. సంఘం అంతా ఏం చేసింది? గట్టిగా రాత్రి అంతా ఏం చేసింది? ఇప్పుడు ఓ మాట అడుగుతాను. రాత్రంతా సంఘం ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేయండి సంఘమా అని సేవకులు వెంటబడేటోళ్ళు ఉన్నారు. అక్కడ సేవకులు ప్రశాంతంగా పడుకుంటాడు. అక్కడ ఇంకోటి చెప్పిన రేపు పొద్దున ఊరేస్తారని. ఎవరికి? ఎందుకంటే ముందు రోజు ఒక ఆయన ఊరేసినారు. నెక్స్ట్ డే ఈయన ఊరేసుకుంటే ఊరేసేవాడికి నిద్ర పడుతుందా? ప్రశాంతంగా పడుకున్నాడు. నీ ఎట్లా పడుతుంటే నీకు నిద్ర అంటే ఆయన ఒకటే ధైర్యం ఏంటంటే నా కొరకు ప్రార్థించే ఒక సంఘం ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సంఘం అంతా రాత్రి ఏం చేసింది? ప్రార్థన చేసింది. ఇక్కడేం జరిగిందనంటే వీళ్ళు ప్రార్థన చేసిన దూతలు దిగి వచ్చినాయి. వీళ్ళు ప్రార్థన చేసిన సంఖ్యలు విప్పబడ్డాయి. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పేతుర్ని బయటికి తీసుకొచ్చినారు. వీళ్ళు ప్రార్థన చేసినారు. ఎక్కడైతే చెరసాలలో వేసి అతన్ని గొంతు కొయ్యాలనుకున్నారు, అదే స్థలంలో మరలా నిలబడి వాక్యము చెప్పగలుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాత్రి ప్రార్థన, రాత్రి ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట, దావీదు రాత్రి వేళ చేసి ప్రార్థన చూడమ్మా. కీర్తనలు 63వ కీర్తన 63వ